టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ డెసిషన్తో ఇప్పటివరకు తిరుమలలో ఉన్న చాలా గెస్ట్ హౌస్ల పేర్లు మారబోతున్నాయి. ఇంతకీ ఈ డెసిషన్ ఏంటంటే మనకి ముందే తెలుసు. తిరుమల స్వామి వారికి ఏ రేంజ్లో హుండీలో భక్తులు కానుకలు వేస్తారు. ఇంకొంతమంది బంగారపు కిరీటాలు, ఆభరణాలు, గదలు, ఖడ్గాలు కూడా స్వామివారికి బహుమానంగా ఇస్తారు. అలాగే ఇంకొంతమంది దాతలు ఏం చేస్తారంటే తిరుమలలో అతిథి గృహాలు అంటే గెస్ట్ హౌస్లు కట్టిస్తారు. ఈ గెస్ట్ హౌస్లు కట్టించి వీటికి వాళ్ళ తల్లిదండ్రుల పేర్లో, వాళ్ళ పేర్లో, లేదంటే వాళ్ళ పిల్లల పేర్లో పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్లకి సంబంధించి టీటీడీ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. అదేంటంటే టీటీడీ పరిధిలో ఇలా దాతలు కట్టించిన అన్ని గెస్ట్ హౌస్లకి ఇకపై ఇలా ఆ బిల్డింగ్ కట్టించిన వాళ్ళ పేర్లు ఉంచకూడదని డిసైడ్ అయింది. అందుకే ఇప్పుడు ఆ బిల్డింగ్స్ అన్నింటి పేర్లు మార్చడానికి రెడీ అయింది. దాతలు కూడా చాలామంది టీటీడీ తీసుకున్న ఈ డెసిషన్కి ఓకే చెప్పారు. దీని ప్రకారం ముందుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విరాళంతో నిర్మించిన లక్ష్మీ వివిఆర్ గెస్ట్ హౌస్ పేరును లక్ష్మీ భవన్గా మార్చారు. మరి మీరేమంటారు? టీటీడీ తీసుకున్న ఈ డెసిషన్ కరెక్టే అంటారా? కామెంట్ చేసి చెప్పండి.